కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ సర్కార్ అవసరమైన వాటి మీద కాకుండా అనవసరమైన వాటిపై ఫోకస్ చేస్తుందన్నారు. సీఎం రేవంత్ కు అభివృద్ధి చేయడం కంటే విధ్వంసం చేయడమే తెలుసని విమర్శించారు. ఇక హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీసేలా కాంగ్రెస్ పాలన ఉందన్నారు బీఆర్ఎస్ లీడర్స్. జిల్లాల మార్పు చేయాలనే ఆలోచన దారుణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లో నుంచి తుడిచివేసేందుకు సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారన్నారు. అవసరమైన వాటి మీద కాకుండా కాంగ్రెస్ అనవసరమైన వాటి మీద ఫోకస్ చేస్తోందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్లని, మిగతా మా నాయకులని, దాదాపు 8,000 మంది మా సోదరులని సోదరిమణులని ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. కోర్టుకి పోతాం, ప్రజలను కూడా జాగరూకులు చేస్తాం. జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న ఈ తుగ్లక్ సర్కారుకు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాము. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు చేపట్టిన శాంతియుత ర్యాలీపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపుతుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే 7వ గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుకులను పోలీసులతో అణిచివేస్తూ నిరంకుశత్వమే కాంగ్రెస్ పాలసీ అని నిరూపిస్తున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. శాంతియుత ర్యాలీలో పాల్గొంటామని చెప్పిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధాలు చేశారని ఫైర్ అయ్యారు తలసాని. మీకు విద్యారంగ సంస్థలు కానీ, వ్యాపార రంగ సంస్థలు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, అన్ని సంఘాలు, నీకు కిసంగంజ్ మోండా మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్ కానీ, బట్టల బజార్ కానీ అందరినీ కూడా మరి ఇన్వైట్ చేసినాం. బట్ ఇదేం పద్ధతి? ఈ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా పోలీసు రాజ్యం నడిపిస్తామనుకుంటే మీ కర్మ మిమ్మల్ని చేసేది ఏం లేదు. ఇది శాశ్వతంగా మాత్రం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సికింద్రాబాద్ కు 200 ఏండ్ల చరిత్ర ఉందన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నేతలను బైండోవర్లు చేశారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదన్నారు దాసోజు. ప్రజాపాలన అని చెప్పని అధికారం వచ్చి జై సంవిధానం చెప్పని రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని ఖూని చేస్తూ కనీసం ఒక శాంతి ర్యాలీ కూడా చేసుకునేటువంటి ఒక హక్కు లేకుండా ఇది ఎక్కడ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సికింద్రాబాద్ ప్రజల పక్షాన నువ్వు చేసిన జిహెచ్ఎంసీ డీలిమిటేషనే ఒక అన్యాయం, అనైతికం, ఒక అరాచకం. 650 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నట్టుగా హైదరాబాద్ను నీ తాత జాగీర్ అయినట్టుగా దాదాపు 2050 స్క్వేర్ కిలోమీటర్లను పెంచేసి ఇష్టం వచ్చినట్టు గూగుల్ మ్యాప్ల మీద డీలిమిటేషన్ చేసినావు. సీఎం రేవంత్ కు అభివృద్ధి చేయడం కంటే విధ్వంసం చేయడమే తెలుసన్నారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పాలన ఉందని విమర్శించారు.